అది ఎలా వస్తది? అది అంటే ఎలా మీ వస్తదో సీక్రెట్ చెప్తే మా వాళ్ళు కూడా చేసుకుంటారు కదా ఇంప్లిమెంట్. వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉంటాయి కదా. హ్మ్. ఎవరి ప్రయారిటీకి ఎవరికి ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు చేసుకుంటారు. హ్మ్. సో, మీరు మీ స్టడీని ఎందుకు ఇగ్నోర్ చేశారు? అంటే బాగా మాట్లాడుతున్నారు, బాగా ఇంగ్లీష్ చేశారు, యాక్టివిస్ట్‌గా ఉన్నారు. సో, ఎందుకు స్టడీని ఇగ్నోర్ చేయడం? అంటే ఇగ్నోర్ చేయడం వల్లేనేమో ఇలా ఉన్నా. హ్మ్. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఉంటే ఇట్లా టెంగర్గా మాట్లాడేవాడు కదరా. హ్మ్. సో, ఆర్‌జీవి గారు చాలామంది అంటున్నారు మీ వే ఆఫ్ టాకింగ్ చూసి ఆర్‌జీవి గారిని చూసి నేర్చుకున్నారు, ఆర్‌జీవి గారిలా చేస్తున్నారు అని చెప్పి. మరి ఏంటి ఆ సంబంధం? ఏముందండి నాకు తెలీదు. మీరేమనుకుంటున్నారు మరి ఆర్‌జీవి గారి గురించి? నేను అసలు బేసికలీ ఆన్ స్క్రీన్ యాక్ట్ చేయడానికి నాకు ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లా. ఐ పెథటిక్ యాక్టర్. రియల్ లైఫ్లో అయితే పెథటిక్ అంటే ఏం వర్డ్ ఉందో తెలియదు. నాకు రాదు యాక్టింగ్ చేయడం. అందుకనే అట్లా రియల్ లైఫ్లో అంటే మాట్లాడే అందరు కూడా యాక్టింగ్ చేస్తున్నారు అంటారు. మరి ఎదుటోళ్ళకి నచ్చేలాగా మాట్లాడాలి అంటే అది ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టి జరగాలి అంటే యాక్టింగే కదా. నేను ఎవరిని ఇంప్రెస్ చేయాలి అని చెప్పి నేనేం ప్లాన్ చేయను. అవతల ఇంప్రెస్ అయితే అది నా ప్రాబ్లం కాదు. అంటే మీ లైఫ్లో ఎవరిని కూడా ఇంతవరకు ఇంప్రెస్ చేయలేదా? ఇప్పుడు వరకు సో ఇంప్రెస్ చేయడం కానీ ఫ్లర్ట్ చేయడం కానీ జరిగాయా? అలాంటి టైంలో అలాంటి టైం పీరియడ్లో జరిగినాయేమో కానీ ఇప్పుడైతే అంటే మీరు చేశారా నిజంగా ఫ్లర్ట్ చేయడం? ఇప్పుడు అది కాదనుకుంటా టాపిక్. ఎప్పుడు అదే నార్మల్ టాపిక్ సబ్జెక్ట్ అది కాదనుకుంటా. మీరు చెప్పాలి కదా. ఎప్పుడు జరగాల్సినవి కొంచెం ముందో వెనకో కావాల్సిన కంటే ఎక్కువ తక్కువ మొత్తానికి జరిగినాయి. నాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళ గురించి మాట్లాడటానికో వాళ్ళ పేర్లు చెప్పడానికో నాకు రైట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఐఎమ్ ఓకే విత్ నో రిగ్రెట్స్. మేబీ నేను కరెక్ట్ కాదేమో, మేబీ నేను మ్యారేజ్ మెటీరియల్ కాదేమో, మేబీ నేను ఫ్యామిలీ మెటీరియల్ కాదేమో, మేబీ నేను సన్యాసి మెటీరియల్ ఏమో, మేబీ నేను వేరేనేమో. సో మీకు ఏమీ వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ యాక్టింగ్ ఫీల్డ్కి ఎందుకు వెళ్తాను అంటున్నారు? యాక్ట్ చేస్తాను నేను అని ఇంతవరకు నేను చేయలేదు కాబట్టి. అంటే అదొకటి యోగా కూడా ఇదివరకు చేయలేదు అనమాట. మధ్యలో ప్రాక్టీస్ చేస్తాను అనమాట. యాక్టింగ్ కూడా అది కూడా ట్రై చేద్దాం అనుకున్నాను అనమాట. ట్రై చేస్తాను. ఓకే. సో మీకు ఏది వద్దు అని అనుకుంటున్నప్పుడు కదా చేయడం ఎందుకు అని నేను అంటున్నాను. అర్థమైందా మీకు? నాకు అర్థం కావట్లేదు మీరు ఏం చెప్తున్నారో, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీకు ఏది వద్దు అని అనుకొని ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారు అని వదిలేసుకొని. ఏది వద్దు అని ఎవరు చెప్పారు? మెటీరియలిస్టిక్ వరల్డ్ లో నాకు ఇంతవరకు చూసింది, నేను ఇంతవరకు చేసింది నాకు అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని నేను వదిలేసాను. ఏది వద్దు అని నేను ఎప్పుడు చెప్తాను? మరేం కావాలి? ఏది వద్దు అనుకున్నప్పుడు ఏం కావాలి? ఇచ్చేస్తారా? అలా అని నేను అనట్లా. మీకు కావాల్సింది ఏంటి అసలు? ఎందుకు ఇలా? కుండలిని యోగా, మోక్ష. కుండలిని యోగా. సో మ్యారేజ్ గురించి అంటే ఏంటి? అదే నాకు కావాల్సింది. అర్థం కాదు. కుండలిని యోగా, మోక్షం. సో ఫస్ట్ మాట్లాడండి. మీరు అడిగేసారు, క్వశ్చన్ అడిగేసారు, ఆన్సర్ చెప్పేసారు. ఆ రెండు విషయాలు ఏంటి అసలు? ఏంటది కుండలిని యోగా అంటే? నాకు వీటి గురించి పెద్దగా ఐడియా లేదండి. తెలియని వాటి గురించి మీకు ఎందుకు? నేనే ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకొని రీసెర్చ్ చేసుకొని నాకు ఏదో వర్కౌట్ అవుతుంది, నేను ట్రై చేస్తున్నాను. మీరు చేయదు, తెలియదు, మీకు ఇంట్రెస్ట్ లేదు, మీకు అవసరం లేదు. ఎందుకంటే